మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జన కార్యక్రమం వచ్చేసరికి ఆ సందడి అంతా ఇంత కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే కోలాహలంగా నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రమైనటువంటి పద్ధతుల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలకు వెళ్తుంటారు. తమ భక్తి భావాలు చాటుకునే విధంగా, భక్తి ప్రపత్తులు కనపడే విధంగా కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేస్తుంటారు. దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరు యూనిఫామ్ కూడా వేసుకోవచ్చు. అందరూ ఒకే రకమైనటువంటి చీరలు, ఒకే రకమైనటువంటి ఆభరణాలు కూడా ధరించి ఇక్కడికి వస్తున్నారు. భక్తులు కూడా ఇక్కడ మగవాళ్ళు కూడా టీ షర్ట్లు ధరించి ఇక్కడ తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అన్ని ఆది పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉత్సవాలు నిర్వహించుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చారు, నిమజ్జన కార్యక్రమాలకు వచ్చారు. కానీ ఎంతో సంతోషంగా ఉన్నది. కానీ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత కొంత బాధతోటి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కానీ మళ్ళీ అదే సంతోషంతో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కొత్త ఉత్సాహంతో వినాయకుని విగ్రహాల ఏర్పాటు, అలాగే అంతకు మించి పూజలు చేసే విధంగా అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతానికైతే భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి ఈ 9 రోజుల పూజా కార్యక్రమంలో వారికి ఉన్నటువంటి అనుభూతులు, అలాగే నిమజ్జన కార్యక్రమంలో వాళ్ళు ఎలాంటి విధానాలు చూస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అనుభూతికి లోనవుతున్నారు ఒక్కసారి మనం కనుక్కుందాము. చెప్పండి సార్, ఎట్లా ఉంది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎట్లా చేసుకున్నారు? చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. అండర్ రైల్వే గేట్ వాసవి మాత చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి వెళ్ళి మేము అందరం కూడా కలిసి ఆ గణనాథుని విగ్రహాన్ని స్థాపించుకొని గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా పూర్తి చేసుకొని సోమవారం నాడు శివునికి అభిషేకం, మంగళవారం నాడు అభిషేకాలు, అది శనివారం నాడు పుష్పాభిషేకాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొని నిన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా వరంగల్ పురవీధుల గుండా తీసుకొచ్చి మేము అందరం కూడా కలిసి ఒకే యూనిఫామ్ తోటి రావడం జరిగింది. చుట్టూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన లోపల యూనిటీ పెరుగుతుంది అనేది ఆలోచిస్తూ మరలా ఇంకోసారి మళ్ళా చేసుకోవడానికి ఇంకా ఉత్సాహం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అయితే చాలా వినాయక చవితి అనగానే చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం డీజేలు అవి ఇవి పెట్టుకొని డాన్స్ చేస్తుంటారు. కొంతమంది ఏమో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి ప్రపత్తులు చాటుకునే విధంగా భక్తి గీతాలతోటి, కోలాటాలు, భజనలు ఇలాంటి వాటితో వస్తూ ఉంటారు. అసలు ఆధ్యాత్మిక వాతావరణము అప్పటి గతంలోకి ఇప్పటికి ఏమైనా మారుతుందా, లేకుంటే భక్తులలో ఈ డీజే సాంప్రదాయం వచ్చిన తర్వాత భక్తి తగ్గుతుంది అనుకోవచ్చా? భక్తి అనేది ఎప్పుడూ ఉంటుంది సార్. డీజే సాంప్రదాయాలు, పాత సాంప్రదాయాలు అనేవి రెండింటిని కనుక పక్కన పెట్టేది ఉంటే మరి మేము అందరం కనుక చూసామంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మేము ఆధ్యాత్మికంగానే ఉన్నాము. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజేలు కావాలంటారు. వాళ్ళని కూడా కాదనే లేదు, వాళ్ళ లోపల కూడా భక్తిభావం అనేది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వాళ్ళలో అది సంతోషదాయకం, కానీ అది విశృంఖలంగా కాకుండా పరిమిత స్థాయిలోనే ఉంటే సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, అయితే నిత్యము దాదాపు 9 రోజుల పూజా కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే వీళ్ళు కూడా సీనియర్లు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ మీరు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేసింది ఏంటి? ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము చేసింది ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా చేసింది ఏంటంటే ప్రతిరోజు కూడా మా వినాయకుడు చిన్నగా ఉన్నప్పటికీ కూడా మంచి శాస్త్రోక్తంగా, తర్వాత ఆధ్యాత్మిక భావంతో ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు చేస్తూ, ఆ హోమ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చివరి రోజు మొత్తం 100 మంది కూడా కలిసి పూర్ణాహుతి అనేటువంటి పెద్ద మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించుకున్నాము. మరియు మా వాసవి మాత చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి మేము ప్రతిరోజు కూడా ఉదయం నిత్య పూజ, తర్వాత మధ్యాహ్నం పూజ, తర్వాత సాయంత్రం పూజ, భజన, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మేము గణనాథునికి ఘనంగా వీడ్కోలు చేసేటటువంటి క్రమం లోపల ఇక్కడికి వచ్చాము. మా డ్రెస్ కోడ్ చాలా మంది పురవీధిలో ఉన్నటువంటి వాళ్ళంతా చూసి కూడా మేము కూడా ఇలాంటి ఆధ్యాత్మిక భావంతో, ఇలాంటి డ్రెస్ కోడ్ తోటి మేము కూడా గణనాథుని సంతోషంగా పంపించాలనేటువంటి ఆలోచన సమాజంలో వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. ఓకే, కొంతమంది డ్రెస్ కోడ్, మరికొంతమంది గణపతి టీ షర్ట్లు కూడా ధరించుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఈ 9 రోజులు మాత్రం ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఉత్సాహం అంతా నింపుకొని భక్తి పారవశ్యాలతో మునిగి తేలినటువంటి ఆలోచనలు వీళ్ళ మాట్లాడుతుంటే తెలుస్తుంది. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? 9 రోజుల కార్యక్రమాల్లో ఎట్లా చేసుకున్నారు? గణేష్ నిమజ్జన చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? జై బోలో గణేష్ మహారాజ్ కి. మాది వాసవి క్లబ్ ఫోర్ట్ వరంగల్. దగ్గర 10 సంవత్సరాల కాడి నుంచి వెళ్ళి సంవత్సరంకు 1000 మట్టి వినాయకులను మా వెంకటేశ్వర జ్యువెలర్స్, షణ్ముఖ జ్యువెలర్స్ దాన్ని కూడా పంచి పెడతాం. ఫ్రీ సర్వీసు. అలాగే మా వాసవి మాత చారిటబుల్ ట్రస్ట్ అండర్ రైల్వే గేట్ శాంతినగర్ ఉంది. ప్రతిరోజు 9 రోజులు నిత్య హోమాలు. ప్రతిరోజు కూడా ఏ దేవుడికి అయితే ఏ రోజు అయితే ఇష్టమో ఆ రోజు ఆ దేవుని అభిషేకాలు చేస్తాము. అన్నప్రసాదాలు, అన్నదానాలు చేసుకుంటూ వచ్చినాము. మేము 5 సంవత్సరాల కాడి నుంచి వెళ్ళి మాకు ఈ గణేష్ ఉత్సవాలు అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాల కానీ 50 సంవత్సరాల దాకా కూడా అప్పుడు పీక కొనుక్కున్నాము, ఇప్పుడు పీక కొనుక్కున్నాము. ఇంకా 10 ఏళ్ళు అయినా కానీ ఇంకా పీక కొనుక్కున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి.
50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మనసులు మాత్రం చిన్నపిల్లలనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ కుటుంబ సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళ పిల్లలతో పాటు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మహిళా మనులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు? ఎందుకంటే వాకిల్లో ముగ్గులు జల్లి అన్ని అలంకరణలు మాత్రం మీరే చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు దీనిలో అన్నిట్లో కూడా మళ్ళీ వాళ్ళు మాకు సపోర్ట్ గానే ఉన్నారు. రోజు మేము 9 రోజులు 9 రకాలుగా ఉత్సవాలు అయితే సోమవారం శివుడికి అభిషేకము, మంగళవారం హనుమాన్ చాలీసా, బుధవారం అయ్యప్ప భజన, గురువారం సాయిబాబాకి, శుక్రవారం కుంకుమ పూజలు పారాయణం చేస్తాము, శనివారం శ్రీమన్నారాయణ మూర్తికి లక్ష్మీ పుష్పార్చన, ఆదివారం రోజు నిమజ్జనానికి వస్తాం. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆధ్యాత్మికత అనేది మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఉంటుంది అనేది మీ నెక్స్ట్ భవిష్యత్ తరాలకు కూడా మీలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలు కూడా నేర్చుకుని ఒక మంచి వాతావరణం అయితే కనిపించేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఇక్కడ. చెప్పండి సార్. పూలాటాల మధ్యలో అంగరంగ వైభవంగా వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం వారు అందజేసినటువంటి సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. చాలా చక్కగా నిమజ్జనం చేసుకోవడం జరిగింది. సంతోషదాయకంగా అందరూ కూడా చక్కగా పనిచేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ దాదాపు ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వాసవి మాత ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అంటే ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం, అంటే ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నవరాత్రి ఉత్సవాలకు కూడా ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేశామంటున్నారు. నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేశారు. కానీ ఉత్సవాలు చేస్తున్నంతసేపు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో పరిణతితోటి పూజా కార్యక్రమాలు చేశారు. నిత్యం షోడశోపచార పూజలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఆ కాలనీ అంతా విస్తరింపజేశారు. కానీ వినాయకుడు నిమజ్జనం చేసే వారికి మాత్రం చిన్నపిల్లల్లా మారిపోయారు. వాళ్ళ ఉత్సాహానికి కూడా ఆనందానికి కూడా అంతు లేకుండా పోతుంది. మళ్ళీ వచ్చేసరి మరింత ఉత్సాహంతో అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా తాము చేస్తామంటున్నారు. కొన్ని దాదాపు 1000 మట్టి విగ్రహాలను కూడా పెట్టి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ప్రసాదాలు వితరణ చేసి కూడా ఆధ్యాత్మికంగా తాము అందరిలో సమానం అని చెప్పి నిరూపించుకునే విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు పరిస్థితి. ఇలాంటి ట్రస్టులు కూడా ఇంకో ఎంతో ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక వాతావరణం అంతా ఒక్కసారి చిన్న వడ్డేపల్లి చెరువుకు వస్తే ఎంత బాగుంటుందో మనం బయట వాతావరణం చూస్తే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నవరాత్రి ఉత్సవాలు భక్తులందరి మనసులో ఉన్నటువంటి శంకలను పారదోలి ఒక కొత్త అనుభూతితో సంవత్సరం అంతా మళ్ళీ ఉత్సాహంతో ముందుకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నలో ఎలాంటి సందేహాలు లేదని చెప్పి వీళ్ళ మాటల్లో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ వరంగల్ చిన్న వడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.